దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానానికి ఈ రోజున 2026 సంవత్సరము జనవరి నెల 30వ తారీఖు. ఈరోజు దేవుని ధ్యాన వాక్యం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్య ధ్యానానికై ఈరోజు ఎంచుకున్నటువంటి వాక్యము ఏమిటంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాము. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము పొందుట మేలు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము జ్ఞానము యొక్క అవసరత ఎంతవరకు అది అవసరమో దానిని గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. జ్ఞాన వివేకాలు దేవుని నుంచి కలిగేవి, అందులో డౌట్ లేదు. అసలు ఎవరికైనా సరే, మానవుడికి ఎవరికైనా మనం జ్ఞానము కావాలంటే, జ్ఞానము కొదువుగా ఉన్నచో అతను దేవుని అడగవలెను. దేవుడు దయచేస్తేనే నీకు జ్ఞానము లభించేది, దేవుడు దయచేస్తేనే నీకు వివేకము కలిగించేది. గనుక అవి ఎప్పుడు యథార్థమైనవేనని, అవి రెండు ఏమిటి? జ్ఞానము వివేకము, అవి రెండు యథార్థమైనవి అని జ్ఞానైన సొలొమోను రాజు గారు సామెతల గ్రంథంలోనే 8వ అధ్యాయము 6లో వివరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు పాటిస్తే మనుషులు తప్పక యథార్థత కలిగి ఉంటారు. యథార్థత కలిగి ఉన్నవాడే దేవుని ఆజ్ఞలు పాటించేది. పాటిస్తున్నాడు దేవుని ఆజ్ఞలంటే అతను యథార్థ హృదయుడు. యథార్థత కలిగి ఉన్నవారు జ్ఞాన వివేకాలు కలిగి ఉంటారు. పరిశుద్ధ గ్రంథం అలాగ సెలవిస్తుంది. జ్ఞాన వివేకాలు కలిగిన వారు పరిశుద్ధత కలిగి ఉంటారు, యథార్థత కలిగి ఉంటారు. మరి ఈ జ్ఞాన వివేకాలు దేవుడు అనుగ్రహించాల్సిందే కదా, తప్పదు. దేవుడు అనుగ్రహిస్తేనే మనకు వస్తాయి. ఇందాకనే మనం అనుకున్నాం కదా, జ్ఞాన వివేకాలు దేవుని నుంచి కలిగేవే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జ్ఞాన వివేకాలు దేవుని నుంచి మనము పొందుకోవాలి. ఎలాగంటే, జ్ఞానం సృష్ట్యాదిలో దేవుని వద్ద ఉన్నది, అది ఎవరి దగ్గర ఉండేది కాదు. సృష్టి మొదటిలోనే అది దేవుని దగ్గర ఉంటుంది అని 8వ అధ్యాయము 22లో సెలవిస్తుంది. ఏది సత్యమైనదో, ఏది యోగ్యమైనదో, ఏది న్యాయమైనదో గ్రహించే వివేకం, అవగాహన కలిగి ఉండడమే జ్ఞానం. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా, జ్ఞానము అంటే వివేకము అవగాహన రెండు కలిగి ఉండటమే. ఆ వివేకము అవగాహన ఎప్పుడైతే కలిగి ఉంటావో, సత్యమేంటో, యోగ్యమైనది ఏమిటో, ఏది న్యాయమైనదో గ్రహించే శక్తి మనకి కలుగజేస్తుంది. ఏమిటి కలుగజేస్తున్నాయి? జ్ఞానము. జ్ఞానమును కలుగజేసేది వివేకము, అవగాహన. ఇవి కలుగజేయటమే జ్ఞానం. ప్రజలు ఈ జ్ఞానం కానీ కలిగి ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయపరంగా జీవిస్తూ అందరినీ శాంతియుతంగా జీవింపజేస్తుంది. మరి శాంతిగా ఉండాలి అంటే జ్ఞానము కలిగి ఉండాలి. మరి జ్ఞానం పొందుకొనుటకు ప్రార్థన ద్వారా దేవునికి విజ్ఞాపనలు చేయాలి. నిరాటంకంగా, ఎడతెగక
ప్రార్థనల యందు పట్టుదల కలిగి మనం విజ్ఞాపన చెయ్యాలి. దేవునికి ప్రార్థనలు చేయుట చిన్న వయసులోనే బిడ్డలకు నేర్పించాలన్న బాధ్యత అది తల్లిదండ్రులదే. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 15లో బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును అని జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, బెత్తాన్ని దేంతో పోల్చాడంటే గద్దింపును జ్ఞానము కలుగజేయును. బెత్తం చిన్న బిడ్డలకి బెత్తం ద్వారానే రావాలి. అది గద్దింపును జ్ఞానాన్ని కలుగజేస్తుందని జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. జ్ఞానవంతులు కోపోద్రికుల కోపాన్ని కూడా చల్లార్చగలిగినటువంటి శక్తిమంతులు జ్ఞానవంతులు. జ్ఞానం కలిగిన వాడు తన తల్లిదండ్రులను కూడా సంతోషపెడుతూ కుటుంబంలో ఉన్నవారందరూ ఐకమత్యంగా ఉండేలా ప్రవర్తిస్తాడు జ్ఞానవంతుడు. అందుకని మనం జ్ఞానము అనుగ్రహించు తండ్రి అని మనం ప్రార్థనలో పెడుతుంటాం. జ్ఞానము మనుషునికి సమస్తము అనుకూలమయ్యేలా చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ధన కనక వస్తు వాహనాలు మేడలు మిద్దెలు కావాలని కోరకుండా జ్ఞానాన్ని అనుగ్రహించమని దేవుణ్ణి బ్రతిమలాడి జ్ఞానాన్ని పొందుకోవాలి. సుఖంగాను శాంతముగాను సంతోషముగాను జీవించాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ స్తోత్రాలు ప్రభువా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకొని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా నాయన. మా అందరికీ తండ్రి జ్ఞానం అనుగ్రహించు తండ్రి. జ్ఞానంతో మేము జీవిస్తూ నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.